హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో మా ఇంట్లో ఉగాది అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేశాను. అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఉగాది అయితే నేను వర్షి అయితేనే చేసుకుంటున్నాం. వాళ్ళ డాడీ అయితే ఒక 15 to 20 డేస్ వరకు బయట డ్యూటీకి అయితే వెళ్ళారనమాట. సో ఫైనల్గా అందుకోసం అని చెప్పి ఆన్లైన్లోనే కొన్ని ఫ్రూట్స్, అలాగే మా ఇంటికి సాషన్, అలాగే కొన్ని వెజిటేబుల్స్ అలాగా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఈ మంత్కి అయితే మరి ఇబ్బంది లేదు. సో సమ్మర్లో ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రమే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఫైనల్గా అవన్నీ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈవినింగ్, ఆ రోజే ఈవినింగ్ ఏంటంటే ఉగాది రోజుకి కావాల్సిన మామిడి కొమ్మలు కానీ ఇంకా పువ్వులు ఇంకా అన్నీ కావాలి కదా. సో అందుకోసం అని చెప్పి పిల్లల్ని ట్యూషన్లో దించేసి 5:30కి అలా వచ్చినప్పుడు ఏంటంటే మామిడి ఆకులు, ఇంకా కొంచెం వేపాకులు, నెక్స్ట్ వేప పువ్వు, నెక్స్ట్ కొంచెం పువ్వులు, అలా అన్నీ కూడా ముందు రోజే నీట్గా పెట్టుకున్నాం అనమాట. సో డే మార్నింగ్ ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకా మా వర్షికి అయితే స్కూల్ ఉంది. సో అందుకోసం అని చెప్పి దానికి ఫ్రూట్స్ బ్రేక్ కోసం ఒక బనానా, అలాగే యాపిల్, కొంచెం అనరు, నెక్స్ట్ ముందు రోజు కొంచెం కొబ్బరి అయితే చేసామన్నమాట. సో అందుకోసమని 2 కొబ్బరి కూడా పెట్టాను అనమాట. ఇంకెందుకంటే అది ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోతుంది వచ్చినప్పటికి. సో అందుకోసమని దాని ఫ్రూట్ బ్రేక్లో అయితే పెట్టేశాను. ఈ లోపల దానికైతే మొత్తం నీట్గా షూ అయితే వేసుకుంటుంది. ఇంకా పులిహోర చేయాలి కాబట్టి రైస్ అయితే ముందుగానే పెట్టాను. దీనికి అందులో కొంచెం పెరుగన్నం అయితే తినిపించేసి ఇంకా మా వర్షితకైతే స్కూల్కి అయితే డ్రాప్ చేస్తాను అనమాట. సో అది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెంటనే కొంచెం మామిడికాయని తురుముకొని మామిడికాయ పులిహోర అయితే చేశాను అనమాట. ఈరోజు ఉగాది కదా. సో అందుకోసం అని చెప్పి అన్ని మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, నెక్స్ట్ పెరుగువడ. మా ఇంట్లో అయితే ఏ పండుగైనా సరే పెరుగువడ అనేది కంపల్సరీ. ఇంకా సమ్మర్లో అయితే ఇంక ఫిక్స్. సో ఇంకా కొంచెం బూర్లు, అలాగే శనగపప్పు బూర్లు అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటంటే కొంచెం చక్కెర పొంగల్ అయితే చేస్తాను అనమాట. చక్కెర పొంగల్ అయితే ఇంకా డిఫరెంట్గా ఎప్పుడు ఇంకా అన్నీ చేస్తున్నాం కదా, ఈసారి చక్కెర పొంగల్ చేద్దామని చెప్పి సో బెల్లంతో చక్కెర పొంగల్ అయితే చేసేసాం అనమాట. నెక్స్ట్ మరిసి అయితే పడుకొని లేచాక దానికి స్నానం అన్నీ చేయించాక దాంతోనే ఈ ఉగాది పచ్చడి అనేది తయారు చేయించాను. ఎందుకంటే దానికి కూడా తెలియాలి కదా. సో అందుకోసం అని చెప్పి అన్నీ రెడీగా ఒక దీంట్లో పెట్టేసి దాంతో అయితే మంచిగా చేయించాను. అది కూడా చాలా ఇష్టంగా చేసిందనమాట. సో ఫైనల్గా ఈరోజు ఏంటంటే మొత్తం మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా దేవుడి దగ్గర ఫుల్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్ ఇంకా రెడ్ అయితే ఇబ్బందే ఉండదు. వింటర్లో అయితే అసలు ఏ పువ్వు లేకుండానే దీపాలు అయ్యేవన్నమాట. సో ఫైనల్గా పూజ అంటేనే పువ్వుతో కదా. సో ఫైనల్గా మా ఇంట్లో అయితే ఈ విధంగా ఇలా మంచిగా కొబ్బరికాయ కొడితే పువ్వు కూడా వచ్చింది. ఇంకా పులిహోర ఇవన్నీ కూడా ప్రసాదంగా పెట్టేసి ఇంకా ఆ తర్వాత టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పూజ అయితే చేసుకున్నాము. ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటాం కాబట్టి అది కామను. ఇంకా ఇక్కడ నార్త్లో మన తెలుగు ఉగాది అంటే వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అయితే ఏం చేసుకోరు. ఇంకా మన తెలుగు వాళ్ళు మాత్రమే వచ్చి ఆ రోజైతే ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మరిస్తా ఒక్కదే ఉంది. వర్షిత స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మరిస్తా ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా వచ్చేస్తాం. ఇంకా మా గ్యాంగ్తో అలా ఇంకా ఈరోజు అయితే ఉగాది అలా అయిపోయిందనమాట. ఇంకా వర్షితను కూడా తీసుకొని వచ్చేసి స్కూల్ నుంచి ఇంకా వర్షిత అయితే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అక్కతో వెంటనే ఇంకా రియాక్ట్ అయిపోతుందనమాట. ఇంకా అది కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.